ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డా, ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో. ఆగిపోవడం అనే ఆలోచన రాని నీ బాటలో రాళ్ళుంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి తల్లి? వాటిల్ని తొక్కుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోమ్మా. నీ బాబా ఇప్పుడు నీకు రాళ్ల దారి, ముళ్ళ దారి కనిపించవచ్చేమో, కానీ అదే దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీ కోసం పూలదారి ఉంటుంది. నీ లక్ష్యం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉండు. దాన్ని ఎలా చేరుకోవాలో నువ్వు ప్రయత్నించావంటే ఖచ్చితంగా విజయం నీ చెంత ఉంటుంది. నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన మనుషుల గర్వాన్ని పాతాళానికి అణుచుకుంటూ వెళ్ళమ్మా. అప్పుడే కదా నువ్వు విజయాన్ని సాధించి విజయ శిఖరాన్ని చేరుకోగలవు. అలా కాకుండా ఏదో జరిగింది ఆలోచిస్తూ కూర్చుంటే ఇతరులు చేసిన అవమానాలు, హేళనలే నిజమవుతాయి కదా. వాళ్ళు అన్న మాటల్ని నిజం చేస్తావా చెప్పు? నా బిడ్డ ఎప్పుడు కూడా అంత పెరిగిది కాదు. నా బిడ్డ ధైర్యశాలి, ధైర్యంగా ముందుకు వెళ్తుంది. నీ సాయి మాట నిజం చేస్తావు కదా. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడు కూడా బాధ వస్తే అక్కడే ఆగిపోవద్దు. సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఒక్కొక్కసారి కింద పడ్డం కూడా మంచిదే కదా తల్లి. అసలు నీ స్థాయి ఏంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నీ కూడా నీకు తెలుస్తాయి. కాబట్టి కింద పడ్డావని బాధపడుతూ అక్కడే ఆగిపోకు. దాది నీకు ఏం నేర్పిందో, నువ్వు ఏమి నేర్చుకున్నావో అన్నిటినీ ఆలోచించావు అంటే కొద్ది కొద్దిగా నీకే అర్థమవుతాయి తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం పెద్ద గొప్ప విషయమేం కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలి అని అనుకుంటున్నావు అంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడు అని గుర్తుపెట్టుకో. ఒకరిని అనవసరంగా నువ్వు బాధ పెడితే అంతకి 1000 రెట్లు బాధ నీ ఖాతాలో పడుతుంది. అది నువ్వు ఎప్పటికైనా సరే అనుభవించక తప్పదు. అందుకే కదా నేను చెబుతూ ఉన్నాను, నిన్ను ఎవరైనా బాధ పెట్టినా సరే నువ్వు భయపడకు, బాధపడకు. ఎందుకంటే వాళ్ళు నీ కర్మలని ఇంకాస్త పోగేసుకుంటున్నారు. నీ కర్మల్ని వాళ్ళు లాక్కుంటే నువ్వు వాళ్ళని చూసి బాధపడవచ్చా, అసూయ పడవచ్చా? జాలిపడు తల్లి. వాళ్ళు నీకు మంచే కదా చేస్తున్నారు. కాబట్టి సంతోషంగా ఉండమ్మా. ప్రయత్నాన్ని మాత్రం ఆపకు తల్లి. నీ ప్రయత్నం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఓటమి ఎప్పటికీ కూడా శాశ్వతంగా నీతోనే ఉండదు అని నువ్వు తెలుసుకోవాలి. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చాలా తొందరగా తీసుకువెళ్తాయని గుర్తుపెట్టుకో. కాబట్టి చిన్న చిన్న ప్రయత్నాలే కదా, ఏముందిలే అని సులువుగా తీసి పడేయకమ్మా. అవి కూడా నీకు ఎంతో బాగా ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో. అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర వాదన అనవసరం బిడ్డ. లోపాలు వెతికే వాళ్ళ దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటకి వేదన అనవసరం. బంధం విలువ తెలియని వాళ్ళ దగ్గర రోదన అనవసరమని గుర్తుపెట్టుకో తల్లి. అనవసరంగా దేని గురించి, ఎవరి గురించి ఆలోచించి సంతోషంగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. ఎంతో ఆనందంగా ఉన్న నువ్వు అలాంటి విషయాల్ని తలుచుకొని ఆలోచిస్తూ ఎందుకు బాధపడతావు చెప్పు? అలా ఎప్పుడు కూడా ఉండకు. నువ్వు నీ దారిలోనే వెళ్తూ ఉండు. ఖచ్చితంగా నేను నీ వెంటే నీకు తోడుగా ఉంటానమ్మా. ప్రయత్నించేందుకు విఫలం కావద్దు తల్లి. నిన్ను త్వరగా విజయానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నం ఆపావు అంటే ఇక నువ్వు అమాంతం కిందకి పడిపోతావు. కాబట్టి నువ్వు పడిన దగ్గర నుంచే లేచి పరిగెట్టు. అప్పుడే కదా విజయం వస్తుంది. అయ్యో పడిపోయాను కదా బాబా, నేను ఇక వెనక్కి వెళ్ళిపోతాను అంటే ఎలా తల్లి? భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవమ్మా. తప్పో ఒప్పో ఏదైనా సరే అడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపించి విజయానికి చేరుస్తుంది. ఓటమి పాలైతే తరువాత నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా అది నీ మంచికే కదా. కాబట్టి ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు. కష్టమో నష్టమో ఏదైనా సరే ముందుకు వెళ్తూనే ఉండు. వెనకడుగు మాత్రం అస్సలు వేయకు తల్లి. విధి అనేది నీకు తలుపులు మూసేసినా సరే నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. నీ ప్రయత్నం ఒక్క కిటికీ అయినా ఖచ్చితంగా తెరిచే తీరుతుంది. అంత శక్తి నీ ప్రయత్నానికి, నీ కృషికి, నీ కష్టానికి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని వదులుకోవద్దమ్మా. విధి నీకు అన్ని దారులు మూసేసినా సరే నీ ప్రయత్నం అనేది నీకు ఏదో ఒక దారి ఖచ్చితంగా చూపిస్తుంది అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. జీవితంలో నువ్వు ఏం సాధించాలి అన్నా సరే ముందు ఓపికగా ఉండడం చాలా అవసరం. అలా ఉంటేనే కదా విజయాలన్నీ కూడా నిన్ను చేరుతాయి. అందుకే నీకు నేను ప్రతిరోజు చెబుతూ ఉంటాను, ఓపికగా ఉండు, ఓపికగా ఉండు, జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది.
ఎందుకే తల్లి, ఇప్పుడున్న ఈ లోకంలో వెంటుంటాం నీ వెనకే ఉంటాం అనేవాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారు, జాగ్రత్త. తోడుంటాం అనేవాళ్లే తొక్కేస్తున్నారమ్మా. అందరూ నీ ముందర నటించేవాళ్లే అని గుర్తుపెట్టుకో. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే తల్లి ఈ లోకం తీరు. ఈ లోకంలో, ఇట్లాంటి నీచమైన లోకంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. జీవితంలో నువ్వు కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం కూడా రావచ్చు. అది నీకు కష్టంగానే, చాలా భారంగా కూడా అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో తల్లి, ఆ ఒంటరితనమే నీకు డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ కూడా నేర్పుతుంది. కాబట్టి ఒంటరితనం ఎప్పుడై వచ్చినా సరే ధైర్యంగానే ఉండు. అది నీకు ఎన్నో విషయాలు, నీకు తెలియని ఎన్నో మాటలు అన్నీ కూడా నేర్పుతుంది. వాటన్నిటిని నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళావు అంటే నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది తల్లి. అవును బిడ్డ, ఒంటరితనం నీకు ఎన్నో నేర్పుతుంది. మౌనం కూడా నీకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి అని అస్సలు బాధపడకు. మనుషులు నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటానమ్మా. నీ రక్షక కవచంలా నీ చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను. ధైర్యంగా ఉండు తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మంచివాడి కంటే మంచిగా నటించే వాళ్ళే ఎక్కువగా బాగా నటిస్తున్నారు. అందుకే నువ్వు ఎవ్వరిని కూడా త్వరగా నమ్మేకు. నమ్మి మోసపోవద్దమ్మా. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులున్నారు. జాగ్రత్త తల్లి. ఇతరులతో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. కాదు వీళ్ళంతా మనవాళ్లే కదా అని అనుకున్నావు అంటే చివరికి నీకు మిగిలేది బాధ, కన్నీరు అనే నువ్వు గుర్తుపెట్టుకో. ఇలా కాకుండా అందరూ నా వాళ్లే, నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే, మంచివాళ్లే కదా బాబా అని అనుకుంటే వాళ్లే నిన్ను చివరికి ముంచేస్తారు అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ముందు నేను చెప్పినట్లు చేశావు అంటే ఇక నిన్ను బాగు చేయడం నా వల్ల కూడా కాదు. ఇక నేను ఏమీ చేయలేనమ్మా. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అంతా నీ ఇష్టం. కానీ ఒక్కటి చెబుతున్నాను ఆఖరిగా, ఏం చేసినా, ఏం చేయాలి అనుకున్నా సరే ఆగి ఒక్కసారి ఆలోచించు. అప్పుడే కదా నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. నా అనుగ్రహం వలన నీకు అంతా శుభమే జరుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి. ఇంతకుముందు నీకు ఏది లభించినా ఎప్పుడు నిరాశలోనే జీవించావు కదా. ఇప్పుడు నీతో ఏకీభవించడం, ఆనందించడం నేర్చుకో తల్లి. ఇక అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.